భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. వెండితెరపై విజువల్స్ వండర్స్ క్రియేట్ చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. బాహుబలి మూవీతో పాన్ ఇండియాకి బాటలు వేసిన జక్కన్న RRR చిత్రంతో గ్లోబల్ వైడ్గా ప్రశంసలు అందుకున్నారు. ఇండియన్ సినిమాకి ఎన్నో ఏళ్ల నుంచి తీరని కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును సాధించి పెట్టారు. రాజమౌళి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ఇతర దర్శకులు రూపొందించే చిత్రాలను కూడా చూస్తుంటారు. ఫ్యామిలీతో పాటుగా థియేటర్కు వెళ్తుంటారు. ప్రస్తుతానికి తాను 3 తెలుగు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా రాజమౌళి చెప్పారు. రాజమౌళి ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి జపాన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. తనయుడు కార్తికేయతో కలిసి RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడిన రాజమౌళి RRR మూవీ డాక్యుమెంటరీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఆడియన్గా ఏ సినిమాలు చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని ప్రశ్నించగా 3 తెలుగు చిత్రాలను సమాధానం చెప్పారు. వాటి కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా, ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ రూపొందించనున్న స్పిరిట్, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలను చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నానని రాజమౌళి తెలిపారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీ టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయిందని అక్కడి మీడియాకు తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. SSMB 29 కంటే ముందు తారక్, చరణ్, ప్రభాస్ సినిమాల కోసం దర్శకధీరుడు వేచి చూస్తున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు రాజమౌళితో వర్క్ చేసిన హీరోలే. ఒకరి సినిమా చెప్పి ఇంకొకరి మూవీ పేరు చెప్పకపోతే బాగుండదని తెలివిగా ముగ్గురు సినిమాలను ప్రస్తావించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.